తేమ తప్ప తాలు తరుకు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు విపక్షాల నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మిల్లర్లు ఒక క్వింటాలకు 5 నుండి 10 కిలోల దోపిడీకి నిరసనగా రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో జగిత్యాల జిల్లా వ్యవసాయ రైతాంగం బంద్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా రైతు సంఘాల నేతలు రోడ్డెక్కారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కేసీఆర్ చెబుతున్నా ధాన్యం కొనుగోలు విషయంలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. బంద్లో భాగంగా పెట్రోల్ బంకులు పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి ఇళ్ల దోపిడీ అరికట్టాలి జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత మొత్తాన్ని ఇక్కడ ఉన్న మన మొన్ననే కూడా అన్నారు. ఇక్కడ ఉన్న మొన్ననే సెంటర్ కాడికి పోయి అంటారు ఏం లేదా ఇంతకుముందు కన్నా పంట ఎక్కువ సిటీ క్రాప్లో 1% ఉంది, ఇప్పుడు 3% పెరిగింది అంటారు. 3% కాదు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు పండిన పంట దగ్గర సగం పంటనే వచ్చింది, సగం దిగుబడి వచ్చింది. విస్తీర్ణం ఎక్కువ ఉండొచ్చు కానీ దిగుబడి మాత్రం తక్కువ వచ్చింది. ఇంతకుముందు 25 నుంచి 30 కిలోల వడ్లేలు ఈసారి 15 నుంచి 20 కిలోల కన్నా ఎక్కువ వెళ్ళలేదు. దయచేసి రాజకీయంగా చూడకుండా రైతుల పక్షాన, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా మోదీ ఐకేపీలలో పిఎస్ఎస్ సెంటర్లో గతంలో 17-18% ఉన్న తేమ ఇవాళ 7-8% వచ్చింది. దయచేసి ఇంత నష్టపోతుంటే రైతులు ఆలోచించారు. ఎక్కడైనా ఇప్పుడు 15 నుంచి 20 కిలోలు అయ్యేది ఇప్పుడు 10 నుంచి 15 కిలోల కన్నా దానట్లేదు. అట్లా ప్రకృతి అట్లా చేసినందుకన్నా కనీసం అధికారులైనా ఇక్కడ ఉన్న సిబ్బంది అయినా త్వరగా కొనుగోలు చాలు చేసి యుద్ధ ప్రాతిపదికన కన్నా ఎక్కువ మందిని పెట్టి నాలుగుల కొట్ట చూడకుండా ఇక్కడ మిల్లు కాడికైనాక మిల్లులన్నీ నార్లంగా మేరకపోతున్నాయి. మొత్తాన్ని ఇక్కడ ఉన్న మన చెన్నీ పడుతున్నాం. ఎంత చక్కగా చెన్నీ పడుతున్నామంటే సన్నపు జారీలేసి చెన్నీ పడుతున్నాం. అయినా కూడా ఈరోజు 40 కిలోల 600 గ్రాముల తూకం వేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది మేము గింజకు కొంటున్నామని చెప్తున్నారు. కానీ గింజకు కొనుడు కాదు, గింజకు జరుగుతున్నటువంటి దోపిడీని మీరు అరికట్టాలి. ఒక్కసారి చూడండి, జిల్లా వ్యాప్తంగా అధికారులు వస్తారా, నాయకులు వస్తారా, మేము రైతన్నల తరఫున మేము వెళ్తాం, మీ ప్రభుత్వ యంత్రాంగం తరఫున మీరు రండి. ఏ కొనుగోలు కేంద్రంలో 40 కిలోల 600 గ్రాములు తూకం వేస్తున్నారో చూడండి. ఒక్కసారి చూస్తే జిల్లా వ్యాప్తంగా 90% కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల 600 గ్రాముల నుంచి 43-44 కిలోలు తూకం వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మిల్లర్ల దగ్గరికి వెళ్తే మిల్లర్లు ఏమంటున్నారంటే 42 కిలోల తూకం వేసి పంపించినటువంటి బ్యాగులను తీసుకోవడానికి మాత్రం వాళ్ళ మిల్లర్ల గోదాములలో ఖాళీ ఉన్నట్టే. చెన్నీ పడుతున్నాం. ఎంత చక్కగా చెన్నీ పడుతున్నామంటే సన్నపు జారీలేసి చెన్నీ పడుతున్నాం. అయినా కూడా ఈరోజు 40 కిలోల 600 గ్రాముల తూకం వేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది మేము గింజకు కొంటున్నామని చెప్తున్నారు. కానీ గింజకు కొనుడు కాదు, గింజకు జరుగుతున్నటువంటి దోపిడీని మీరు అరికట్టాలి. ఒక్కసారి చూడండి, జిల్లా వ్యాప్తంగా అధికారులు వస్తారా, నాయకులు వస్తారా, మేము రైతన్నల తరఫున మేము వెళ్తాం, మీ ప్రభుత్వ యంత్రాంగం తరఫున మీరు రండి. ఏ కొనుగోలు కేంద్రంలో 40 కిలోల 600 గ్రాములు తూకం వేస్తున్నారో